గబ్బా వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు తొలి రోజు ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరిచింది. మ్యాచ్ మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి సెషన్లో మాత్రమే కొద్దిసేపు మ్యాచ్ జరగ్గా 2-3 సెషన్లు పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. తొలి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ ఏం నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ కు రెండో రోజు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ మ్యాచ్ డ్రా అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వచ్చింది. వీఐపీ గ్యాలరీలో ఆమె మ్యాచ్ చూస్తూ అందరినీ సర్ప్రైజ్ చేసింది. సారా మ్యాచ్ చూడడానికి రావడంతో అందరి కళ్ళు కూడా టీమిండియా యువ బ్యాటర్ శుభమన్ గిల్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సారా మ్యాచ్ కు హాజరు కావడంతో మరోసారి వీరి మధ్య పుకార్లు వస్తున్నాయి. గిల్ ఆడుతున్నప్పుడు రావడం సారాకి ఇదే తొలిసారేం కాదు. ఐపీఎల్, వన్డే, వరల్డ్ కప్ సమయాల్లో ఆమె మ్యాచ్లకు హాజరైంది. ఆశ్చర్యం ఏమిటంటే సారా మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడల్లా శుభమన్ గిల్ ఆట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీతో పాటు వరల్డ్ కప్ లో శ్రీలంకపై గిల్ 92 పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాల్లో సారా మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చింది. మరోసారి ఆమె కనిపించడంతో శుభమన్ గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంతలోపే తొలి రోజు మ్యాచ్ కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమై మిగతాదంతా వర్షార్పణమైంది.